ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/1/2026 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము విధియ ఉదయం 10 గంటల వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:29 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:33 నుంచి 9:02 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 1:28 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:56 నుంచి 3:40 వరకు, వర్జము రాత్రి 1:41 నుంచి 3:13 వరకు, సూర్యోదయం 6:51, సూర్యాస్తమయం 5:52, రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలోటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దుష్టులతో దుర్మార్గులతో సహవాసం, తల్లిదండ్రులు నిందించడం, లేనిపోని విషయాల్లో అధిక ప్రసంగము, అనవసర విషయాల్లో అధిక ఖర్చు, రెండు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే నష్టం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసేవారు లంచాలు పుచ్చుకున్న, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేసినా నష్టపోయే అవకాశం. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జాగ్రత్త. రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. రైతన్నలు పూలు పలుకులు పండించే వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంది. జాగ్రత్త. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మీరు తప్పుడు సరుకులు అమ్మడం, అవినీతికి పాల్పడడం వల్ల మీ యొక్క సంస్థలు మూతపడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అశ్రద్ధ వల్ల లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. తప్పనిసరిగా భగవంతుడు ఆరాధన చేసుకోవడం, భగవద్గీత పారాయణ 9 నుంచి 16 అధ్యాయాలు తప్పక చదవాల్సిందే. అలాగే బృహస్పతి గ్రహ, శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవాల్సిందే. దానివల్ల మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వ్యాపారంలో కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకు, క్రీడకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అసమానతలు, ఇబ్బందులు, లేనిపోని అపవాదులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. కుటుంబ పరంగా జాగ్రత్తలు పాటించాలి. పెద్దల మాట వినాలి. పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు, జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మంచిది కాదు. కృత్రిమ సంతాన ప్రయత్నం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అలాగే వివాహాది నిశ్చయితాంబుల లాంటివి విచ్ఛిన్నమయ్యే అవకాశం కనబడుతుంది. అప్రమత్తంగా ఉండండి. భగవంతుని ఆరాధన మీకు శ్రేయస్కరంగా చెప్పబడుతోంది. జన్మ జాతకం చూయించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. డిబేట్లలో పాలు పంచుకోకండి. డబ్బు విషయంలో చాలా ప్రమత్తం ఉండాలి. మీ వస్తువుల్ని ఎవరికి ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఈ రాశి వారికి ఉదయం 10:14 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైనటువంటి వివాహాది నిశ్చయితాంబులాదు లాభాలు, శుభకార్యాచరణ, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఖాయము. రుణ విమోచనం, రోగనాశనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మంచి అనుకూలతలు, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర కూడా ఉంటుంది. వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు. వాక్చాతుర్యము, బ్రహ్మాండమైనటువంటి కుటుంబ సౌఖ్యము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో సమాగమము, ఆనందకరమైన శుభయోగం, వస్తులాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యార్థి లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనంద యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వ్యాపార పరంగా లాభాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, సంస్థ నుంచి సంస్థకి మారే అవకాశాలు, వీసా సౌలభ్యం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకున్నది సాధించే అవకాశం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగాలు. తప్పకుండా మీకు ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారు జన్మజాతకం తప్పక చూయించాల్సిందే. ముఖ్యంగా వ్యాపార రంగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అసమానతలు, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష కూడా మీరు పాస్ అవ్వరు. విద్యార్థులకి తీవ్ర నష్టమే. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అసమానతలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ముఖ్యంగా కళాకారులు తీవ్రంగా మోసపోతారు. ఓటీపీల ద్వారా సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసమే అవకాశాలు. సైబర్ అరెస్ట్ అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాటిని మీరు నమ్మకండి. సైబర్ అరెస్ట్ జరగదు. ఎవరు కూడా మిమ్మల్ని డబ్బులు అడగరు. సిబిఐ వాళ్ళు మనకి ఫోన్లు చేయరు, ఈడీలు ఫోన్ చేయరు, నేరుగా మన దగ్గరికి వస్తారు. మన ఆధార్ కార్డు ఎవరి దగ్గరికి వెళ్ళదు. అటువంటివన్నీ కూడా నమ్మకండి. అయినా సరే మోసపోతామంటే మీ కర్మ, దానికి ఎవడు బాధ్యుడు కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అవినీతి శాఖ, న్యాయ శాఖ, పోలీస్ డిపార్ట్మెంటు, దీనిలో పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులు మహానుభావురాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వరకు వెళ్ళకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. లేనిపోని అనవసరపు, అసందర్భపు ప్రేలాపనలు, ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకమైన స్థితి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ, కుటుంబపరమైన చికాకులు కానీ, ఆస్తి పంపకాల విషయం కానీ, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే ఉదయం 9:11 నుంచి 10:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి అదృష్ట జాతకులు. రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఐశ్వర్యము, పిల్లల వల్ల గౌరవము, ఆనందము, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి లాభాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రాజకీయ నాయకులు కలిసి రావడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవడం, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకు మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, విదేశాల్లో స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా బ్రహ్మాండమైనటువంటి యోగాలు, కొత్త భాగస్వామితో లాభాలు, ఉన్న వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. అనుకునే సాధిస్తారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ గౌరవం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల ఆర్థిక లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభసాటి ఆనందకరమైన వ్యవహారం. ధార్మిక చింతన, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, అందరి ఆదరణ పొందుకోవడం, భగవద్ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం, సమస్త రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యుగమే. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కానీ, ప్రైవేట్ సంస్థలో ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థలకు ఉద్యోగ మార్పు కానీ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, రావాల్సిన ధనం రప్పించుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేసుకునే అవకాశం, సమస్త రోగనాశనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, టాప్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయం, మీ పరిచయం 10 మందిలో మంచి ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి బాగా ఉంది. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, కోర్టు వివాదాల సమసిపోవడం, వస్తువాహన సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభసాటి అనుకూలత, ఆనందయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే అనుకున్నటువంటి కార్యసిద్ధి బలంగా కనబడుతోంది. ప్రశాంత సుఖ జీవనం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగము, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వరకు కూడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం, స్వదేశంలో, విదేశాల్లో వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా లాభాలు, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగిత, సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశాలు, ప్రయాణ లాభాలు, విదేశీ ప్రయాణం కావచ్చు, తీర్థయాత్ర కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, మంచి అనుకూలత, ఆనందాన్ని పొందుకుంటారు. వైవాహిక జీవనం అనుకూలంగా ఉండబోతోంది. మంచి వ్యక్తులతో పరిచయాలు కూడా ఉన్నాయి. వ్యాపారపరంగా మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఇలా అనేక రకాల అనుకూలతలు, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రశాంతమైన జీవనంగా ఉండబోతుందని చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి తొందరపాటుతనము, వివేకము లేని వ్యక్తులతో పరిహాసపు మాటలు, దుర్మార్గులతో, దుష్టులతో సహవాసము, ధర్మ వ్యతిరేకులతో ప్రేమ కలాపాలు, వాయు వరుస లేనటువంటి మరకలతో చేసేటువంటి మీ ప్రయాణాలు, ప్రేమ కలాపాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. మగవారు కానీ, ఆడవారు కానీ నీతి మాలిన పనులు చేయడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. వాహన వేగం, మద్యపాన సేవనం, అనవసర వ్యక్తులకి అపాత్ర దానం చేయడం,
నష్టాన్ని కలిగిస్తుంది. దొంగ జ్యోతిష్కులు, దొంగ వైద్యుల బెడద మీకు ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. కొంతమంది దుర్మార్గపు న్యాయవాదులు కుమ్ముక్కై మిమ్మల్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. లాటరీలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మీకు నష్టాన్ని కలిగిస్తే అందులో పెట్టుబడి పెట్టకూడదు. విద్యార్థులు సమయపాలన లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. రాజకీయ నాయకులకి కష్టకాలము, నష్టము, అవమానము. కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగం బెంచ్ మీదకి రావచ్చు, లేదా మీరు ఫైర్ అవ్వచ్చు. జన్మ జాతకం తప్పకుండా చూపించండి, చాలా ఇబ్బందులు పడతారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. కళాకారులకు క్రీడకు మోసపోయే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి జాగ్రత్తగా ఉండండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. లేనిపోని విషయాలు జోక్యం చేసుకోకండి. జుగుప్సైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి. వ్యాపార భాగస్వామితో జాగ్రత్త. ఏదేమైనా సరే అనుకోని ఇబ్బందులు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు కలుషితమైన వాతావరణం మీకు ఇబ్బంది కలిగిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 2 నిమిషాల వరకు శుభ సమయం చెప్పబడుతుంది. ఈ సమయంలో భగవద్గీత పారాయణం 6 నుంచి 13 అధ్యాయాలు చదవండి. దుర్గా అష్టోత్తరం, కేతుగ్రహ అష్టోత్తరం, చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. బియ్యము, ఉలవలు దానంగా ఇవ్వండి. ఉదయం సమయంలో తప్పకుండా ఈ పారాయణ చేయండి. 1, 5 అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభం చేయండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద, వైవాహిక ఆనందం, కళాకారుల క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, రైతన్నులకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి అనుకూలత, ఆదరణ. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవనం ఆనందం, అలాగే ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపైనటువంటి అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, శుభకరమైన కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగాలు. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన సంపద చెప్పబడుతోంది. ప్రయాణ లాభాలు, ప్రభుత్వ ఉద్యోగం, అలాగే విద్యార్థికి లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 3, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, సాహసము, ఆనందయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్లో మంచి ర్యాంకులు సాధించే అవకాశం. అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ విజయాన్ని సాధించే అవకాశాలు. బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె లాభాలు. రైతన్నులకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు వల్ల రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, శత్రునాశనాన్ని పొందుకోవచ్చు. మిత్రుల వల్ల లాభము, మిత్రుల వల్ల, కుటుంబ సభ్యుల సహకారం వల్ల విదేశీయాన్ని, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి అనుకూలత. అలాగే వాహన యోగం, ప్రశాంతమైన సుఖజీవనం, రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన శుభసూచకాలు చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా చక్కటి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, జరిగినటువంటి పొరపాట్లని, తప్పిదాలని జాగ్రత్తగా చూసుకునేటువంటి అవకాశం, ప్రశాంతమైన సుఖజీవనం, అలాగే మంది మార్బలం, మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోగలడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి.
ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, నూతన విద్యాభివృద్ధి, కొత్త కోర్సులలో మీరు మంచి ఉన్నత స్థాయి ర్యాంకులు పొందుకోవచ్చు. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సోదర మైత్రి బాగా ఉంటుంది. ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. అనుకున్నది సాధించే అవకాశం, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. కళాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి అభివృద్ధి పొందుకునే అవకాశం. మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి బాగా కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్ట యోగం. చాలా మంచి ఆదరణ, ఆనంద యోగం. సంతాన, వ్యాపార, విద్యా, ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు తప్పకుండా మీకు శుభమైనటువంటి యోగాలుగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.